ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక తిరుగులేని సామ్రాజ్యం. 5 సార్లు ఛాంపియన్స్‌గా నిలిచి అత్యంత క్రేజ్ ఉన్న జట్టుగా ఎదిగిన ముంబై 2026 సీజన్‌లో మాత్రం మునుపెన్నడూ లేని విధంగా అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న జట్లతో ఒకటిగా నిలవడం అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితికి గల కారణాలను విశ్లేషిస్తే అందరి వేళ్లు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వైపే చూపిస్తున్నాయి. 2024లో హార్దిక్ కెప్టెన్ అయ్యాక మొదలైన అసమ్మతి 2026 నాటికి పతాక స్థాయికి చేరింది. హార్దిక్ తీసుకుంటున్న నిర్ణయాలు, ముఖ్యంగా బౌలింగ్ మార్పులు మరియు బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో చేస్తున్న ప్రయోగాలు ఏవీ ఫలితాన్నివ్వడం లేదు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌నే ఉదాహరణగా తీసుకుంటే వర్షం వల్ల 11 ఓవర్లకు కుదించిన ఆ ఆటలో ముంబై 27 పరుగుల తేడాతో ఓడిపోవడం దారుణం. కేవలం కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలోనూ హార్దిక్ విఫలమవుతున్నాడు. ఈ విమర్శలు ఎంతలా పెరిగాయంటే మాజీ క్రికెటర్ దిగ్గజం క్రిస్ శ్రీశాంత్ లాంటి వారు కూడా హార్దిక్ తనంతట తాను కెప్టెన్సీ నుంచి తప్పుకొని టీ20 వరల్డ్ కప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని బహిరంగంగానే కోరుతున్నారు. జట్టులో ఒక పవర్ స్ట్రగుల్ జరుగుతుందనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఇది డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ గుండెకాయ లాంటి రోహిత్ శర్మ ఫామ్ ఎప్పుడూ ఒక మిస్టరీగానే మారింది. ఈ సీజన్ ఆరంభంలో కోల్కతా నైట్ రైడర్స్పై 39 బంతుల్లోనే 78 పరుగులు చేసి 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ ఆ తర్వాత జరిగిన మ్యాచ్లలో మాత్రం నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై 35 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చినా దాన్ని పెద్ద స్కోరుగా మార్చలేకపోయాడు. ఇక రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్లో కేవలం 5 పరుగులకే అవుట్ అవ్వడం అభిమానులను నిరాశపరిచింది. 38 ఏళ్ల రోహిత్ ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత ఫిట్‌గా కనిపిస్తున్నాడని, బరువు కూడా తగ్గాడని హర్భజన్ సింగ్ లాంటి వారు ప్రశంసిస్తున్నా ఆ ఫిట్‌నెస్ స్కోర్ బోర్డు మీద పరుగులుగా మారడం లేదు. గత 2 సీజన్లుగా అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగిస్తున్న ముంబై మేనేజ్మెంట్ నిర్ణయాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. రోహిత్ లాంటి నాయకుడు కేవలం బ్యాటింగ్ చేసి వెళ్లిపోవడం కాకుండా మొత్తం 40 ఓవర్ల పాటు మైదానంలో ఉండి జట్టును నడిపించాలని ఆకాశ్ చోప్రా వంటి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం అనేది కేవలం అతని వ్యక్తిగత రికార్డుల కోసమే కాదు, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలన్నా అది అత్యవసరం. ముంబై జట్టు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య బౌలింగ్ విభాగంలో ఉంది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా అవతలి వైపు నుంచి సహకారం అందించే బౌలర్లు కరువయ్యారు. పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేయడంలో యువ బౌలర్లు తడబడుతున్నారు. హార్దిక్ పాండ్యా స్వయంగా బౌలింగ్ చేస్తున్నా అతను భారీగా పరుగులు ఇస్తుండడం జట్టుపై ఒత్తిడిని పెంచుతోంది. స్పిన్ విభాగంలో మిచెల్ శాంట్నర్ మినహా అనుభవం ఉన్న భారతీయ స్పిన్నర్ లేకపోవడం కూడా ముంబైకి మైనస్ పాయింట్ అవుతోంది. జట్టు కూర్పు విషయంలో హార్దిక్ చేస్తున్న తప్పులు ప్రత్యర్థి జట్లకు కలిసి వస్తున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థి జట్లను గడగడలాడించిన ముంబై ఇప్పుడు పాయింట్ల పట్టికలో నెట్ రన్ రేట్లో వెనుకబడి ఉండడం ఆ జట్టు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో స్పష్టం చేస్తోంది. అభిమానులు ఇప్పటికీ రోహిత్ కెప్టెన్సీని కోరుకుంటున్నారు. స్టేడియంలో హార్దిక్ వచ్చినప్పుడు వినిపిస్తున్న నినాదాలే దీనికి నిదర్శనం. 2026 సీజన్ ముగియడానికి ఇంకా సమయం ఉంది. కానీ ముంబై ఇండియన్స్ పుంజుకోవాలంటే తక్షణమే కొన్ని విప్లవాత్మక మార్పులు చేయాలి. హార్దిక్ తన కెప్టెన్సీ శైలిని మార్చుకోవాలి, లేదా మేనేజ్మెంట్ నాయకత్వ మార్పు గురించి ఆలోచించాలి. రోహిత్ శర్మ తన పాత హిట్మ్యాన్ శైలిలో మొదటి ఓవర్ నుంచే విరుచుకుపడి జట్టుకు శుభారంభాన్ని కల్పించాలి. విజయ్ హజారే ట్రోఫీలో 155 పరుగులు చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్న రోహిత్ ఐపీఎల్లో కూడా అదే తరహా విధ్వంసాన్ని సృష్టించాలి. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. ముంబై ఇండియన్స్ ఎప్పుడూ స్లో స్టార్టరే కావచ్చు, కానీ ఈసారి గమ్యం చేరాలంటే మాత్రం ప్రయాణం చాలా వేగంగా ఉండాలి. మరి రాబోయే మ్యాచ్లో రోహిత్ తన పాత వైభవాన్ని చాటుతాడా? హార్దిక్ తనపై వస్తున్న విమర్శలకు తన ఆటతో, నాయకత్వంతో సమాధానం చెబుతాడా? లేదా ముంబై మేనేజ్మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ముంబై ఇండియన్స్ కమ్బ్యాక్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.